రష్యా ఉక్రెయిన్ మధ్య ఇవాళ తుర్కీలోని ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ భారీ దాడులు చేయడం కలకలం రేపింది. రష్యాకు ఆదివారం పెద్ద దెబ్బ తగిలింది. ఆపరేషన్ వెబ్ పేరుతో రష్యా గడ్డ మీద నుంచే రష్యాపై ఉక్రెయిన్ దాడికి దిగింది. ఈ డ్రోన్ దాడుల్లో రష్యాలోని 4 ఎయిర్ బేస్లను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. 18 నెలలుగా ఈ ఆపరేషన్ను వ్యూహాత్మకంగా కొనసాగించి ట్రక్కుల్లో రష్యాకు డ్రోన్లను పంపిన ఉక్రెయిన్ ఆధునిక యుద్ధ తంత్రంలో దెబ్బ కొట్టింది. ఆధునిక యుద్ధ తంత్రంలో తనదైన ముద్ర వేస్తూ రిమోట్ కంట్రోళ్లతో ఆకస్మిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 41 రష్యా యుద్ధ విమానాల్ని ఉక్రెయిన్ పేల్చివేసింది. దాడుల కోసం ఉక్రెయిన్ డ్రోన్లను కంటైనర్లలో రష్యాలోకి తరలించింది. అందుకే రష్యా భూభాగంలో 4000 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుని వెళ్లి మరీ దాడులు చేయగలిగింది. మధ్యాహ్నం సమయంలో ఇర్క్యూట్స్ ప్రాంతంలోని పలు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులు చేయడం ఇదే తొలిసారి. దీంతోపాటు రియాజన్, ముర్కన్స్ ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసిందని రష్యన్ అధికారులు తెలిపారు. కాగా రష్యా పశ్చిమ ప్రాంతంలో మరో వంతెన ధ్వంసమైంది. బ్రయాన్స్క్ సరిహద్దు ప్రాంతంలో శనివారం రైలుపై వంతెన కూలడంతో పట్టాలు తప్పి 7 మరణించిన ఘటన జరిగి 24 గంటలు కాకముందే మరో రైలు పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్కు సరిహద్దులో ఉండే కర్స్క్ ప్రాంతంలో మరో వంతెన పడి గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని అక్కడి గవర్నర్ తెలిపారు. ఉక్రెయిన్ తమపై ఉగ్రదాడులు చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ దేశానికి చెందిన రిమోట్ పైలట్ తమ మిలిటరీ యూనిట్ ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో Tu-95, Tu-22 M3 బాంబర్లు, కీలకమైన A-50 ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైనట్టు సమాచారం. కాగా ఉక్రెయిన్లోని సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా దాడి చేసింది. 472 డ్రోన్లను ఆ దేశంపైకి ప్రయోగించింది. ఈ దాడుల్లో 2 దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసం కాగా ఉక్రెయిన్కు చెందిన 12 మంది సైనికులు మరణించారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రగిలిపోయిన రష్యా ఆదివారం ఉదయం నుంచి ఉక్రెయిన్పై 83 సార్లు వేర్వేరు దాడులు జరిపింది. ఈ 3 ఏళ్ల యుద్ధంలో రష్యా ఒక్కరోజే 472 డ్రోన్లతో దాడి చేయడం ఇదే మొదటిసారి అని ఉక్రెయిన్ వైమానిక దళం చెప్పింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 300కు పైగా డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. రాత్రి సుమారు అరగంట పాటు రాజధాని నగరం కీవ్లో సైరన్ల మోత వినిపించిందని కుపియాంక్, స్టెపోవా, నోవోసెలెవ్కా, నోవా క్రుగ్లియాకా ప్రాంతాల్లో క్షిపణి దాడులు జరిపినట్టు ఉక్రెయిన్ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ సందీప్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మాత్రం కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. 3 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఈ యుద్ధంలో మాత్రం తొలిసారి రష్యాపై కూడా పెద్ద ఎత్తున కూడా డ్రోన్లతో విరుచుకుపడుతుందని చెప్పి ఉక్రెయిన్ చెప్తుంది. రష్యాకు చెందినటువంటి 4 వైమానిక స్థావరాలపై కూడా భీకరమైనటువంటి దాడులు అయితే చేస్తుంది. ఈ దాడుల్లో 40కి పైగా కూడా రష్యా సంబంధించినటువంటి విమానాలు అయితే ధ్వంసమైనట్లుగా అయితే ఉక్రెయిన్ అయితే ప్రకటించింది. మరోవైపు ఇక్కడ ఈ రోజు జరగాల్సినటువంటి ఇస్తాంబుల్లో మాత్రం ఇరు దేశాల మధ్య మాత్రం కీలక శాంతి చర్చలు అయితే జరగాల్సింది. ఈ చర్చల్లో కూడా తమ ప్రతినిధులు కూడా బృందాలు అయితే పాల్గొంటాయి. ఇందులో ఉన్నటువంటి ప్రధానంగా సంపూర్ణ కాల్పుల విరమణ, అదేవిధంగా ఖైదీల విడుదల తమ ప్రధాన ప్రాధాన్యతలని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. అయితే ఈ శాంతి చర్చల నేపథ్యంలో మాత్రం ఈ రోజు నిన్న సాయంత్రం
చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యం మాత్రం ఈరోజు శాంతి చర్చలు జరుగుతాయా లేదా అని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మాత్రం ఇక్కడ తొలిసారి రష్యాపై కూడా పెద్ద ఎత్తున కూడా డ్రోన్లతో విరుచుకుపడటం, అదేవిధంగా రష్యాకు చెందినటువంటి 4 వైమానిక స్థావరాలపై కూడా భీకరమైనటువంటి దాడులకైతే పాల్పడడం, అదేవిధంగా దాడుల్లో 40కి పైగా కూడా రష్యాకు సంబంధించిన విమానాలు కూడా ధ్వంసమైనట్టుగా ఉక్రెయిన్ అయితే ప్రకటించింది. ఈ క్రమంలో రష్యా భూభాగంలోకి 100 కిలోమీటర్ల లోపు మాత్రం తొచ్చుకొని వెళ్లడం, అదేవిధంగా ఉక్రెయిన్ దాడి చేయడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఈ దాడిలో రష్యాకు చెందినటువంటి TU-95 అదేవిధంగా TU-22 M3 బాంబర్లు, అదేవిధంగా A-15 ఎయిర్ క్రాఫ్ట్ మాత్రం ధ్వంసమైనట్టుగా ఉక్రెయిన్ అయితే వెల్లడించింది. అయితే ఈ దాడులను రష్యాలోని ఎగ్జిక్యూటివ్ గవర్నర్ కూడా దీనైతే ధృవీకరించడం, అదేవిధంగా బెలాయా ఒలెన్యా వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమైనట్లు కూడా మనైతే కొన్ని వార్తల్లో చూడవచ్చు. అదేవిధంగా ఈ దాడులకు సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం స్వయంగా అక్కడైతే పర్యవేక్షించాలని చెప్పి ఉక్రెయిన్ సైనికులు అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా దాదాపు 7 ఏళ్లన్నరగా కూడా ఈ యొక్క దాడులకు ప్రణాళిక జరుగుతున్నట్లుగా వీరైతే చెప్తున్నారు. ఇక ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాకు సంబంధించిన $2 బిలియన్ నష్టం వాటిల్లినట్టుగా సమాచారం అయితే ఉంటుంది. మాస్కోకు ఇది గణనీయమైనటువంటి ఎదురు దెబ్బ అవుతుందని చెప్పే వాదన అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ సంబంధించి రష్యా పెద్ద ఎత్తున కూడా డ్రోన్లతో అయితే దాడులు చేసింది. 7 బాలిస్టిక్ క్షిపణులతో కూడా ప్రయోగించింది. సైనిక శిక్షణ కేంద్రంపై కూడా జరిగినటువంటి క్షిపణి దాడుల్లో మాత్రం 12 మంది ఉక్రెయిన్ సైనికులు అయితే మృతి చెందినట్లుగా అధికారులు అయితే తెలపడం జరిగింది. 60 మంది పైగా కూడా గాయపడ్డట్టుగా వెల్లడించారు. రష్యా దాదాపు 472 డ్రోన్లను అయితే ప్రయోగించినట్లుగా తెలుస్తుంది. అందులో 380 డ్రోన్లను కూడా తాము అడ్డుకున్నట్లుగా చెప్పడం, అదేవిధంగా ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో కూడా ఇటు రష్యా కూడా అలర్ట్ అయింది. ఏదో కీవ్ పై కూడా ప్రతి దాడులకు దిగేందుకైతే ఇప్పటికే ప్రణాళికలు అయితే రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇరు దేశాలకు సంబంధించిన శాంతి చర్చలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఒక నివురుగప్పిన నిప్పులా మారుతుందని చెప్పొచ్చు. ఇటు రష్యా ఉక్రెయిన్ లో మాత్రం యుద్ధం మాత్రం తీవ్ర రూపం అయితే దాడుస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ రోజు ఎలాంటి దాడులు పాల్పడుతుందో చెప్పడం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సందీప్.